హలో అండి. ఈరోజు గుడ్డు బెండకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని 4 గుడ్లు వేయించుకుంటున్నానండి. ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి. గుడ్లు తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే కళాయిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఉల్లిపాయలు అయిపోయాయండి. బెండకాయ ముక్కలు కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకున్నానండి. బెండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టుకోకూడదండి. మూత పెడితే బాగా మగ్గిపోయి బెండకాయ ముక్క రెండు కింద విడిపోతుందండి. మూత పెట్టకుండానే అలాగ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. టమాటా కూడా మగ్గే వరకు బాగా కలుపుకోవాలండి. అందులో స్పూన్ పసుపు, స్పూను సాల్ట్, 2 స్పూన్లు ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం అన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. కొద్దిసేపు బెండకాయలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కారం తిని బెండకాయలు ఉడికించుకోవడానికి తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ పడుతుందండి. వేసుకొని వేగించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. బెండకాయలు బాగా ఉడికిపోయాయండి. కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. చాలా సింపుల్గా బెండకాయ గుడ్డు కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.